చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరే ఎంగేజ్మెంట్ కి 40 లక్షలు ఖర్చు అయిందన్న నిన్న నా ఇంటర్వ్యూలో ఆయన మీ వియంకరు అట్లాగా 800 మంది భోజనాలు పెట్టాడు. ఇప్పుడు పెళ్లికి కూడా 2 కోట్లు ఏమైనా ఖర్చు అయిందని మీరు అన్నారు. చెప్పేద్దాం, దాదాపు 40 లక్షలు నేనే మళ్ళీ ఆఫ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఆ సగం కూడా మా బావగారికి ఇచ్చేసానని కూడా చెప్పారు ఆయన. అది కూడా వైటే సార్. అబద్ధాలు ఎందుకు కానీ ఈ పిచ్చి మాటలో తాంబూలాలు అంకర్త ఆయనే పెట్టుకున్నాడు. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పింది ఏదైనా మీరు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీలో నేను ఏదైనా చిన్న మాట అబద్ధం చెప్పినట్టు ఉంటే మీ చెప్పుతో కొట్టండి. నేను అట్లా చెప్పను, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చాలా ఫెయిర్. తప్పు చేశాను, అవును తప్పు చేశా, తిట్టా, అవును అంటా తప్ప దాన్ని తప్పించుకోవడం కొంత అబద్ధాలు ఆడ. నేను నా స్టైల్ అది. కొంచెం పల్లెటూరు భాష కదా మాది. సరే, ఇంత ఫెయిర్ ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు కాబట్టి. కాదు సార్, ఇప్పుడు కోడలను కూడా తప్పించుకోవాలని చూసారా? ఇది వాస్తవంగా చెప్పేయండి. ఇంత జరిగిన తర్వాత హైడ్ అండ్ సీక్ ఏముందండి? ఇప్పుడు కోడలను వద్దనుకున్నారు. ఒక నిమిషం చెప్పనిచ్చాక అది చెప్తా. ఎట్లా అంటే వన్స్ ఇదంతా యాక్సెప్టెడ్ వాళ్ళ లవ్ని. 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసాం. వాళ్ళు ఏమో 1000 రూపాయలు పెట్టి పెళ్లి చేశారంటారేమో నాకు తెలీదు. 2 కోట్లు ఖర్చు పెట్టి 10 ఎకరాలు ల్యాండ్లో పార్కింగ్లు, సెట్టింగ్లు, లేకపోతే డైనింగ్లు, తర్వాత ఇవన్నీ చేసాం భారీగా. అది ఎందుకు జరిగిందంటే ఆ విషయంలో మా అయ్యంకుడు నేనేమో అన్నాం. ఎందుకంటే నేను పబ్లిక్ ఫిగర్ని. పబ్లిక్లో కూడా విఐపి పబ్లిక్ కాదు, నాది మాస్ పబ్లిక్. అందరిని పిలవాల్సి వస్తుంది. నేను అసలు పిలవను. 25,000 మంది వస్తారు పిలవకుండా నా ఇంట్లో ఫంక్షన్ అంటే. నాకు చిన్న అపకారం జరిగింది, నాకు చిన్న నొప్పి వచ్చిందంటే 2-3 వేల మంది వస్తారు నన్ను చూడటానికి. ఈరోజు ఇంత డ్యామేజ్ అయితే ఒక్కరు కూడా రాలేదండి సార్. ఎందుకు రాలా? ఎక్కడ రావాలి? మీ స్టూడియోకి రావాలి. స్టూడియో కని కాదు, ఎక్కడ వాయిస్ కూడా వినిపించలేదు ఎవరు కూడా. అది దానికి చెప్తా. 25,000 మంది మా ఫాదర్ చచ్చిపోతే అయ్యారు భోజనాలకి వాటికి. మా అయ్యంగుడి గారికి చెప్తే బావగారు ఏమనుకోమాకండి, నా పెళ్ళి దండ్ల పెళ్ళి, కమ్యూనిస్ట్ పెళ్ళి చేసుకున్నా. మా పెద్ద పాప ఏమో లవ్ మ్యారేజ్, రెడ్లు కుర్రాడిని, ఆమె వెళ్ళి చేసుకుంది, నేను చేయలేదు. ఇది ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని బట్టి నేను ముందుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. తాంబూలాలకి ఆయన 5 కోట్లు అయింది అంటారో లేదా ఏమంటారో నాకైతే తెలియదు, కానీ భోజనం మాత్రం ఆయన ఒక 500-600 మంది పెట్టాడు. 120 సీటింగ్ చిన్న కళ్యాణ మండపం. ఇంతకన్నా డబుల్ ఉంటుంది మండపం. 10 కార్ల నుంచి పట్టం. అక్కడ పార్కింగ్ లేదు, ఏమీ లేదు. పెట్టారు, భోజనం పెట్టారు ఆయన. అయితే ఏంటంటే ఆ ఊళ్ళో వాళ్ళని మరి ఎంతమందిని పిలిచాడో తెలియదు, కానీ ఆ వర్షం కూడా పడింది. భోజనం చేయటానికి మీ బోటోళ్ళు భోజనం చేయటానికి అక్కడ అనుకూలంగా లేదు. సో అందరూ పెద్దలందరినీ వెంట తీసుకెళ్ళి దారిలో రెస్టారెంట్లో కూర్చోబెట్టి భోజనం చేసి పంపించాం. నెక్స్ట్ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మరి ఇది ఏంటి బావగారంటే అక్కడే చేద్దాం. అక్కడైతే అట్టగండి మా పరిస్థితి, మరి చుట్టాలు వస్తారు కదా, జనం వస్తారు కంటే నాకు ఆ సెట్టింగ్ లేదు, ఎప్పుడు నేను అలా అలవాటు కూడా లేదు, అలా చేయలేదు అన్న. ఓకే అండి, కావాలనుకున్నాం కదా, మేము ఎలా 10:30 కల్లా చూసుకోవాలి అంతే కదా అక్కడ. ఓకే సార్, అయితే పాపని మా ఊరు పంపించేయండి, నేను చేసుకుంటాను, మా అమ్మాయి అనుకుంటాను. ఎందుకంటే కమ్మారులో ఆడపిల్ల ఇంటి దగ్గర, సో గౌతమి నా కూతురు అనుకుంటాను, మా ఇంటికాడే చేసుకుంటాను పెళ్ళి అన్న. నాకు 20,000 మంది 25,000 మంది తప్పదు అవుద్ది. ఇంట్లో కూడా ఫస్ట్ పెళ్ళే కదా, చేయలే తప్పదండి, ఏమనుకోవద్దండి. ఆయన ఆంధ్ర చేశాడు నా మాటని, చేసి అలాగే చేసుకోండి అన్నాడు. అయితే కండిషన్ ఏంటంటే నా దగ్గర మీరు చెప్పే రేంజ్ పెళ్ళికి డబ్బు లేదు. మోరోవర్ ఏంటంటే అంత ఆర్గనైజేషన్ కూడా నేను చేయలేను, మీరు చేస్తానంటే నేనే అడ్డం మనం చేసుకోండి అన్నాడు. అసలు ఆయనకి మాకు మధ్యలో కట్నాలు కానీ డబ్బులు కానీ గోల ఎప్పుడు రాలా. ఆయనే చెప్పారు, మాకున్నది ఏదో 2 పిల్లలకి ఇచ్చుకుంటాను బావగారు, 2 ఉన్నారు పిల్లలు, నాకు 2కి సమానంగా ఇచ్చుకుంటాను అన్నారు. నేను చిన్న మాట ఒకటి అన్నా, మరి అబద్ధాలు అడొద్దు అంటున్నారుగా, పెదపాపకి ఇల్లు కొని పెట్టారుగా దిల్సుఖ్ నగర్లో, మరి చిన్నల్లుడికి కూడా కొని పెడతారా అన్న. అంటే బావగారు పెదపాపకి అసలు నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, చిన్న పాపకి ఏదో ఇప్పుడు నాకు ఖర్చు ఉంటుంది, మీతో ఇయ్యంకు అయ్యానంటే ఎంత వద్దనుకుని నాకు ఖర్చు ఉంటుంది కదా, సో ఆ ఖర్చు ఆ ఇల్లు అనుకోండి అన్నాడు. ఓకే అన్న, నవ్వుకున్నాం. మా వివరాలు కూడా మంచిగా మాట్లాడింది, అంతా ఓకే. నాకు వివేపరాలంటే చాలా ఇష్టం.
గౌతమి వాళ్ళ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కోర్స్ ఆమె కులంలో వేరే కులం అయినా మేము చౌదరీస్ అయినా మా చౌదరీస్ కన్నా గొప్పదామె. అసలు ఆమె మాటలు కానీ ఆమె గవర్నమెంట్ టీచర్. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లకి ఏదో అన్యాయం జరిగిందని తేడా మాట్లాడొచ్చాము, కానీ ఆమె తేడా మాట్లాడదు. చాలా కూడా మా అల్లుడు మంచోడే అంటుందిలే. అసలు ఆమె మంచిది. మా అల్లుడి సంగతి పక్కన పారేయండి. ఆమె చాలా మంచిది, ప్రతివత, సాధ్వికురాలు, కుటుంబాన్ని లాక్కొచ్చిన మహాతల్లి, అంత గొప్ప. మా ఈయంకుడు ల్యాండ్ లార్డ్ అని చెప్తున్నారు, అది అంటున్నారు, ఏవో చెప్తున్నారు. ఆయన 12 ఎకరాలు ఇళ్ల స్థలాల పొలమే ఉంది, ఒక 40 ఎకరాల ల్యాండ్ ఉంది, మేము మంచి ల్యాండ్ లార్డ్సే, మాకు లేదని ఎందుకు అంటున్నారు అనే మాట కూడా ఆయన కూడా మాట్లాడారు. ఆయన కన్ఫర్మ్ గా ల్యాండ్ లార్డే, దాంట్లో డౌట్ లేదు. కానీ ల్యాండ్ ఏంటంటే అప్ ల్యాండ్. అది దేవినేని రమణ మా బ్రదరు ఎలక్షన్స్ లో తిరిగినాడే. అయ్యి అక్కడ బోర్లు ఉండవు, వర్షాధారంతో పంట పండాలి, వర్షం పడకపోతే పంట పడిపోతుంది. రిస్క్. ఆయన ఆస్తుల వివరాలు, ఆయన పొలాల వివరాలు దాంట్లో ఉన్నాయి. సర్వే నెంబర్లు, ఎవరి పేరు ఎంత ఉంది ఏంటో అన్నీ ఉన్నాయి. 6 ఎకరాలు 90 సెంటు మా వేపరాల పేరు అని, ఇంకోటని. ఓ ప్లాట్ 40 ఎకరాలు ఉంది ఆయనకి. లేదు, 40 అంటే నాకు అవన్నీ కదా. ఓ ప్లాట్ అయితే 27 ఎకరాలు. 3 ఎకరాలు ఏంటంటే ఈశాన్యం మూల పొలం ఉండాలని కోరుకుంటారు, కానీ కొండది. అది మా కోళ్ళ పేరు ఉంది 3 ఎకరాలు. ఆయన ఏం చేశారు, ఆ 3 ఎకరాలు వ్యవసాయానికి కాదుగా, దేనికి పనిచేయదు, దెబ్బ. దాన్ని అమ్మేశారు. అమ్మేస్తే గ్రావెల్కి తోలుకున్నారు దాన్ని. గ్రావెల్ అంటే తెలుసా? అమ్మింది మీరన్నారు. ఆయన అమ్మింది మీరన్నారు. ఆ 3 ఎకరాలు ఏంటండి అమ్మి 1,10,00,000 వస్తే ఆయనే ఎందుకు ఇది ఏం చేస్తాం, ఇక్కడ ఈ పొలం ఏం చేసుకుంటాం అని చెప్పేసి. అదే అమ్మే లెక్క అయితే మొత్తం మా వాటా అమ్మంటారు, కానీ ఎవడో 3 ఎకరాలు అమ్మండి యాదవ. అమ్మమని చెప్పే లెక్క అయితే మా కోళ్ళకి ఇచ్చింది అమ్మంటారు. అసలు కోళ్ళకి ఆయన ఇచ్చే ఉద్దేశం, ఇప్పుడు పిల్లలకి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పాడు ఆయన. 2 పిల్లలకి ఇస్తాను, నాకు కూడా ఎక్కువ మీకులాగానే ఇవ్వాలని ఉంది. ఆ పొలంలో విలువ తక్కువ కదా, అక్కడ 15-20 లక్షలు ఉంటుంది. ఇవాళ మీరు మనిషిని పంపించండి ఎంక్వైరీకి, మా మీదకి వాళ్ళ మీద కూడా. స్టూడియో నుంచి కెమెరా ఇచ్చి ఒకటి పంపండి, షూట్ చేసుకొస్తాడు మొత్తం ఏంటనేది. అవి సెల్ ఫోన్ ఇవ్వ, వాళ్ళ పొలం చూపిస్తాను. బీడు పొలం, ఆ పొలం 20, నేను చెప్పా కదా 3 ఎకరాలు దెబ్బ అమ్మాడు ఆయన. ఒక 3 ఎకరాల మీద ఆయనకి ఎంత వచ్చిందో మరి నాకు తెలియదు, ఎందుకంటే అమ్మింది నేను కాదు. ఆ వచ్చిన డబ్బులు ఏం చేశారంటే, ఈతల మరి రిమైనింగ్ ల్యాండ్ ఉంది కదా, ఎన్ని కొండలు, రాళ్ళు, దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కగా దాన్ని బాగు చేసి ఆ డబ్బులతో, అవి చాలవు ఆ డబ్బులు. ఆ 3 ఎకరాల మీద వచ్చిన డబ్బులు దీనికి చాలవు, ఇంకా ఎదురు పెట్టినా అవన్నీ చక్కగా బాగు చేసి లెవెల్ చేసి, ఆ రాళ్ళనేమో దారికేసి, దారి ఫామ్ చేసి, ఆ ల్యాండ్లో ఆయన అగరవుడ్ వేసాడు. బోర్లు కూడా లేవు, బోర్లు కూడా వేసాడు. ఆ డబ్బు దీనికి ఖర్చు పెట్టాడు. ఈ ల్యాండ్ బాగా డెవలప్ అయింది, పనికొచ్చింది. పనికిరాని భూమి కదా అది, అంతకుముందు బీడు భూమి కదా, రాళ్ళ భూమి కదా, అది ఏమీ లేకుండా నీట్గా చేశాడు. నీట్గా చేసి దాంట్లో అగరవుడ్ వేసాడు ఆయన. ఒక్కో మొక్క ఎంతో ఖరీదు, చాలా లక్షలతో కూడిన ఖర్చు అది. మరి ఆ డబ్బు దీనికి ఖర్చు పెట్టాడు ఆయన. ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పేరు 3 ఎకరాలు ఉన్నా కూడా నాకు తెలియదు అసలు, మీరు చెప్పేదాకా. పెళ్లికి ఏం తీసుకోలేదండి మీరు కట్నం? అసలు కట్నం అంటారండి, పెళ్లి ఖర్చులు లేవంటే కట్నం అంటారండి మీరు? ఖర్చులకు 40 లక్షలు ఇచ్చాను. అవును, అడుక్కునేవాడు చెప్పులు 60 మంది భోజనం చేశారని చెప్పినట్టు ఉంటుంది. నేను అడుక్కునేవాడు చెప్పులు. పెళ్లికి ఏం కట్నం తీసుకోలే మీరు? అసలు బంగారం సార్ వాళ్ళు చెప్పటం నిన్న వాళ్ళ సంగతి వదిలేండి. నేను 3 ఎకరాలు పొలం అమ్ముకున్నారు మా వియ్యంకుడు, 40 లక్షలు పెళ్లి ఖర్చు అయితే ఇచ్చాను, జిస్మత్ పెట్టుకునేటప్పుడు 1 కోటిన్నర నుంచి 2 కోట్ల వరకు నేను ఇచ్చాను అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. దాదాపు 3 నుంచి 3.5 కోట్లు మా అల్లుడికి ఇచ్చాను నేను. మళ్ళీ కూడా ధర్మాన్ని కలిసినప్పుడు కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని కూడా క్లియర్ గా చెప్పారని ఆయన చెప్పారు నిన్న. సరేనండి, ఇప్పుడు వాళ్ళు చెప్పారు, నేను దాన్ని కాదంటలా. వాళ్ళు చెప్పారు, నన్ను అడుగుతున్నారు మీరేంటని. అదేనంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ ఎందుకు మనకి? అంటే మీరు తీసుకోలేదు అన్నారు కాబట్టి తీసుకోలేదు నిజంగానే అంటున్నాను నేను. మీది ఎవరు చోట్ల దేశం అంతా చూస్తారు, ట్రెండింగ్ పర్సన్ మీరు. మీది ఎవరు చూడరు ఐటమ్. ఇంకా మీరు చెప్పక్కర్లేదు ఐటమ్ గురించి. మీ ఐటమ్ బయటికి వెళ్ళింది అందరికీ తెలుసు. నేను చెప్పేది ఇప్పుడు వెళ్ళే ఐటము 3 ఎకరాలు అమ్మిన మాట నిజమే. 3 ఎకరాలు నా కోళ్ళ పేరు ఉందని నాకు తెలియదు. ఆయన అమ్ముకున్నాడు, చేను చూపించడానికి నన్ను తీసుకెళ్ళాడు. బావగారు 3 ఎకరాలు అమ్మాను, అది అంటే కొండ దెబ్బ ఉంది అక్కడ. ట్రాక్టర్లతో గ్రావెల్ తోలుతున్నారు, దెబ్బ తవ్వి.
ఇది అమ్మేశానండి, ఇది డెవలప్ చేస్తున్నాను అని ఆ రాళ్ళు తీయటం ఆయన అవన్నీ హార్డ్ వర్క్ చేయటం నేను చూసా. నా వర్షన్ ఏనండి అంతే. వాళ్ళ వర్షన్ నేసారు కదా, బాగు చేశారు, కష్టపడ్డాడు ఆయన. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాడు, ఆ ల్యాండ్ డెవలప్ చేశాడు, దాంట్లో అగరగుడ్డ వేసాడు. ఎన్ని లక్షలు అయినాయో నాకు తెలియదు. అసలు మనకు అనవసరం. అసలు ఆస్తులు రాకపోకలు కూడా తక్కువే మీకు వాళ్ళకి కూడా, ఎందుకంటే పక్క పక్కనే ఉంటారు కదా సార్. నేను మా ఇంటికి ఆయన 2 సార్లు వచ్చారు పెళ్ళి అయ్యాక. నేను ఆయన ఇంటికి ఒక 6 సార్లు 7 సార్లు వెళ్ళి అంతే. ఓకే, అంతే. అది దాంట్లో ఒకసారి నన్ను పొలం తీసుకెళ్లారు. ఒకసారి తీసుకెళ్ళినప్పుడు 2 సార్లు తీసుకెళ్ళారు. ఒకసారి తీసుకెళ్ళినప్పుడేమో ఆ కొండ తవ్వేస్తున్నారు, అమ్మేసామని చెప్పారు 3 ఎకరాలు. అది తవ్వేస్తున్నారు. అది పొలం కాదు, అది పొలం కాదు, అది దెబ్బ ఈశాన్య మూలం ఉందని తీశారు. ఆ పొలం డెవలప్ చేయడానికి అగరోడ్డు వేశారు. ఆయన కాన్సెప్ట్ ఏం చెప్పారంటే, బావగారు ఇవాళ మన పొలం 20 లక్షలు 15 లక్షలు చేస్తుంది, 3 ఎకరాలు అంటే 40 లక్షలు. మరి ఆ కొండ దెబ్బకి నాకు అంత రేట్ ఇవ్వరు. సరే ఎంత వచ్చిందో నాకు ప్రమాణభూతిగా నాకు తెలియదు. నేను కనుక ఆ 3 ఎకరాలు అమ్మి ఆయన రూపాయి నేను తీసుకుని ఉంటే నా కొడుకు, నా కూతురు, నా భార్య, నేను పురుగులు పడి చచ్చిపోతాం. ఆ పాపం తగిలి వదిలేసేయండి కదా, తీసుకున్నామనేమాట వదిలేసేయండి. వాళ్ళ దగ్గర 1 రూపాయి కట్నం తీసుకున్నా అసిద్ధంగా అన్నట్టే. ఇదే ఒట్టు మా ఫ్యామిలీ కొట్టుకుపోద్ది. ఆ చిల్లర డబ్బులు నాకెందుకంటే బాబు, ఇందాక అన్నారు కదా నా చెల్లి కూతురు, అది వదిలేసుకుంటానా? డబ్బులు కావాల్సి వస్తే ఎటు వెళ్తారు? డబ్బులు కావాల్సి వస్తే డబ్బులు ఉన్న చాటుకి వెళ్తారు. నేను డబ్బులు లేని చాటుకి వెళ్ళా తెలిసి, నాకు పాప కావాలని, గౌతమి కావాలని వెళ్ళినప్పుడు ఈ డబ్బులు కావాలి నాకెందుకు దరిద్రం? నేను పిల్లనే తెచ్చి పెళ్లి చేసుకున్నా 2 కోట్లు పెట్టి. 2 కోట్లు ఇచ్చారు వాళ్ళు, ఇచ్చారని అనరు. పెళ్లి చేశారంటున్నారా? అనరు. నేనే చేసుకున్నా, ఎవిడెన్సులు గ్రాండ్గా చేసినట్టు ఉంది. సార్ పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు బాగున్నారు సార్? అసలుకి ఇప్పుడు గట్టిగా ఉంటే ఒక 3-4 సార్ సంవత్సరాలు నేను పెళ్లి చేశాను సార్. చేశారు అంటే ఏంటి, ఆ అమ్మాయి నాకు ఎవరికి చూపించలేదు, ఎవరికి చెప్పట్లేదు, కోళ్ళు అంటుంది కదా. పెళ్ళి ఎందుకు చేస్తాం? అంతమందిని పిలిచి, ఇదిగో ఈ అమ్మాయి నా కోళ్ళు, ఈ నా కొడుకు, వీళ్ళ పేరు, భవిష్యత్తులో వీళ్ళు ఎక్కడ కనపడినా వీళ్ళకి గౌరవం అని చెప్పటం, అంతమందిని పిలిచి పెళ్లి చేయటం అంటే అది జరిగింది. జరిగినప్పుడు ఆ అమ్మాయి గౌరవం ఆ అమ్మాయికి ఇచ్చాం. మా బిడ్డకన్నా ఎక్కువగా మేము చూసుకుని పెళ్లి చేసుకున్నాం. కూతురు స్థానంలో పెట్టుకున్నట్టే కదా. మా కమ్మవాళ్ళు మా ఇంట్లో పెళ్లి చేస్తే కూతురు స్థానమే కాకప్పుడు కూతురు పెళ్లి చేస్తారు అంతే, కొడుకు పెళ్లి చేయరు. కూతురు పెళ్లి చేశాను అంటే, మా ఇంటికాడ చేశానంటే కూతురే కదా. చేశాను. వన్స్ మ్యారేజ్ ముందు ఏం మాట్లాడుకున్నాం, మ్యారేజ్ ముందు నా మైండ్ సెట్ ఏంటి, నాకు ఇష్టమా కాదా, అది ఎక్కడితో కట్ అయిపోవాలి కదా. పెళ్లితో అయిపోయింది. పెళ్లి తర్వాత ఈ డబ్బులు వాళ్ళు ఏదో చెప్పుకుంటే నాకు అనవసరం. కానీ మా ఇద్దరి మధ్యలో, ఈ అంకుల మధ్యలో కానీ, పిల్లకి నాకు మధ్యలో కానీ ఎప్పుడు ఈ ఆస్తులు లేకపోతే కట్నాలు అని అసలు రాలా. నేను అడగల. ఎందుకంటే వన్స్ కట్నం వద్దనుకున్నాయి కదా అటు వెళ్ళాను నేను. మీరు ట్రూత్ ఆలోచించండి. ఇక్కడ మీరు తెలివిగలైతే ట్రూత్ ఆలోచించండి. కట్నం కావాలంటే డెలం, కట్నం వద్దనుకుని ఇతరులకు వచ్చాం. ఇంకా కట్నం ఏంటి? అసలు ఏం మాట కామాటే చెప్పాలి. నాకేముందని ఆయన అడగల, ఆయనకి ఏముందని నేను అడగల. అది కూడా జరిగింది. ఆయనే ఒకటే మాట చెప్పారు, ఎక్కువ మాటలు చెప్పలే మా అయ్యంకుడు గారు. బావగారు మాకైతే ఉంది, పొలం ఉంది, కొంత స్థలానికి మనకు వచ్చే పొలం ఉంది, కొంత వ్యవసాయానికి మనకు వచ్చేది ఉంది. ఏదున్నా ఇద్దరు పిల్లలకి చెరు సగం అని చెప్పారు తప్ప రెండో మాట మాట్లాడుకోలే. డిస్కషన్ లేదు అస్సలు లేదండి. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది ఆయనలో, బావగారు నా పిల్లలకు కూడా కోట్లు ఇవ్వాలని ఉంది, నా కోరిక, నా బిడ్డలకి. ఈ పొలం పెట్టి మావిడో బోవిడో ఎత్తి ఏమవుద్ది, అగరవుడ్డు అనుకోండి, అది పెరిగింది అనుకోండి, ఒక్కొక్క ఎకరమే 50 కోట్లు అట్లా చేస్తుంది అని ముందుకెళ్ళి కష్టపడాడు ఆయన. అది ఫెయిల్ అయింది అనుకుంటా. తర్వాత నాకు తెలిసి ఆ మొక్కలు చచ్చిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఫ్యాన్లు వుడ్ వేసాడు ఆయన. చాలా అడ్వాన్స్డ్ ఫెలో ఆయన, నాకన్నా అడ్వాన్స్డ్ ఫెలో. శాండ్ల్వుడ్ వేసాడు. శాండ్ల్వుడ్ వేసి బతికినాయి చెట్లు, బతికినాయి చేశాడు. రెండోసారి వెళ్ళినప్పుడు శాండ్ల్వుడ్ ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పా కదా రాల్యాండ్, చక్కగా డెవలప్ చేసాక వెళ్ళా. శాండ్ల్వుడ్ వేసి కష్టపడుతున్నాడు ఆయన. నేను ఆయన పొలంలోకి అయ్యి జారేటాకి చేయటానికి మా దగ్గర ఆటోలు ఉంటే ఒక ఆటో కూడా పంపించా. బావగారు ఈ ఆటోలో ఎరువు కట్లను అయ్యని పని ఉంటుంది కదా, అది వాడండి అని పంపించా. ఆయన కష్టపడుతున్నారు. ఆయన కాన్సెప్ట్ చెప్పేటప్పుడు
ఈ శాండల్వుడ్ పెరిగినా కూడా కొన్ని కోట్లు వస్తాయి. అవి అమ్మాయిలకి ఇవ్వాలిగా లేదు ఆయనకి, మనవాళ్ళకి ఇవ్వాలని, గౌతమి పిల్లలకిను పెద్ద అమ్మాయి పిల్లలకి ఇవ్వాలని ఆయన కాన్సెప్ట్. సో ఎనీవే ఆయన కూడా దీంట్లో ఏమర్థమైంది మనకి, ఆయన కూడా కష్టపడి ఏదో చేసి పిల్లలకి ఇవ్వాలనే టెన్షన్లోనే ఉన్నాడు కదా, దాన్ని తప్పట్లేదు. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకున్నాం, అయిపోయింది అంతవరకు. 2 సార్లు వెళ్ళాను. ఏంటంటే ఇక్కడ చిన్న, మీరు ఇందాక ఒక మాట అడిగారు, కరెక్ట్గా అడిగారు, నేను సమాధానం చెప్పలేదు మీకు. ఈ అటాచ్మెంట్స్ రాకపోకలు అవి సరిగ్గా లేనట్టు అనిపిస్తుంది ఏంటని అన్నారు ఇందాక. 100% కరెక్ట్. నేను ఒక వీడియోలో యారా బాబు నువ్వు హీరోయిన్తో వెళ్తున్నావా అంటున్నారంటే వెళ్ళలేదు డాడీ గోవలేదు అన్నాడు. రెండోది ఏమో నేను ఎప్పుడు చెప్పా దాంట్లో, ఏంట్రా బాబు చుట్టారకాలు లేవు, అభిమానాలు లేవు, ఏమీ లేవు, ఇదేం గోవాలరా అని అన్నానే. అది కడుపులో ఉంది, వాళ్ళతో ఆప్యాయంగా ఉండలేకపోతున్నాం, రాకపోకలు లేవు, పలకరించుకోవటాలు లేవు. ఏదో ఈయంకుడిగా ఆయన 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేయటం, నేను ఆయనకి ఫోన్ చేయటం, ఏమీ లేవు అసలు మా మధ్యలో. చాలా ఊహించుకున్నా ముందు, కానీ ఏం జరగదు. దగ్గర నుంచే లేవండి, అసలు లేవండి. పెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి లేవా? గొడవ ఈ మధ్యగా సార్, పెళ్ళయ్యాక ఆయన 2 సార్లు వచ్చి ఉంటారు మా ఇంటికి. ఓకే ఓకే, పెళ్ళి దగ్గర నుంచి లేవండి అసలు. వాళ్ళు రారు. మా ఈయంకుడు తక్కువ ఎక్కువ అయిందని నేను చెప్పను, కానీ ఆయన పద్దాకి ఈయంకుడు ఇంటికి వెళ్ళటం మాట్లాడటం ఏముండవు.